అయితే 100 పడకల ఆసుపత్రి అనేది అల్లంపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమిషన్లకు ఆశపడి ఎట్టంటే అట్ట గట్టినారు, నాణ్యత లేదు కాబట్టే కాంగ్రెస్ సర్కారు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తలేదు, ఇంకా మరమ్మతులు ఉన్నాయి అంటున్నారు. మరి దీని ఎంతవరకు నిజము? వాస్తవంగా ఇంకొకటి మనవడా, ఈ ఆసుపత్రి మేము తెచ్చినామంటే మేము తెచ్చినాము కాంగ్రెస్ హయాంలో, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నా ఎమ్మెల్యే అప్పుడు సంపత్ ఉన్నప్పుడు నేను కొట్లాడినా, నేను అసెంబ్లీ టైగర్ కాబట్టి వచ్చింది అంటాడు. తర్వాత అబ్రామ్ సార్ హయాంలో వచ్చింది అంటారు. ఇది ఎవరిది విశ్లేషణ నమ్మాల ప్రజలు అర్థమైతలేదు. వాస్తవంగా ఎవరో కొట్లాడేది ఇచ్చేది కాదు. ఈ అల్లంపూర్ తాలూకా ప్రజలకి ఎక్కడైతే ఇబ్బంది ఉందంటే, ఎవరికి ఏ చిన్న విలేజ్ లా జ్వరాలు వచ్చినా, దగ్గు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా మన పక్కన రాష్ట్రం కర్నూలు పోవచ్చట. అది గమనించి మా గవర్నమెంట్ కేసీఆర్ గారు గమనించి అప్పుడు 21 కోటి హాస్పిటల్కి ఛాన్సన్ చేయడం జరిగింది. సరే, అప్పుడున్న ఎమ్మెల్యే గారు తెచ్చిండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ అనేది ఎవరు తేలేరు కదా, మరి ఇందులో తెచ్చిస్తారా? ఎవరు తేలేరు. నేను అనేది ఏంటంటే, పార్టీ ఏమన్నా అనుకుంటే ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతారు. దానికి తోడు ఎమ్మెల్యే గారి కృషి కూడా ఉంటుంది, దాని కాదని. సంపత్ కుమార్ గారు అప్పుడు ఉండరంటే మా పార్టీ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే చేసినారు. దాన్ని సంపత్ కుమార్ గారు చేయలేదు. మీరు కావాలంటే పోయి అలా శిలాపలకాలు ఉంటాయి, ఎవరు వేసినారని చూడండి. ఓపెన్ చేసినది కూడా మా మినిస్టర్ గారు నిరంజన్ రెడ్డి గారు. ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని పట్టించుకునే కూడా వాళ్ళకి సోది లేదు. ఎందుకు లేదు సోది అంటే, ఒక గవర్నమెంట్ ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత ప్రజలకి బీద బడుగు బలహీన వర్గాలకి ఇంత ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే దాన్ని డాక్టర్లకు పంపించి కనీసం ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ పూర్తి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ ప్రజల మీద ఈ గవర్నమెంట్ ఎక్కడా ప్రేమ లేదు. ప్రజలు చావని ఏమన్నా కానీ మేమేమో ముడుపులు ముడుతున్నాయి, మేమేమో సంపాదించుకుంటున్నాం, మేము బాగుంటే చాలనే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అట్ట కాదు. ప్రజల దగ్గరకు పోతే ప్రజలకు ఏం కావాలో పని చేస్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఏ మాత్రం కాంగ్రెస్ వాళ్ళని నిద్రపోనియం. మా కార్యాచరణ త్వరలోనే ప్రారంభం చేస్తాం. ఎక్కడున్న కాంగ్రెస్ వాళ్ళని ప్రజల చేతనే తిరస్కరించే కాలం అది త్వరలో వస్తుందని చెప్తుంది. ఇంకోటి ఏమంటే, ప్రధానంగా మన దృష్టికి వచ్చింది, మీరు ముసలోళ్ళు, ఒంటరిగా ఉన్నోళ్ళు, మీకెందుకు ఇండ్లు అన్నట్టుగా గ్రామాల్లో మా చేతిలో అధికారం ఉంది, చక్రం చెప్తామని ఇందిరమ్మ ఇండ్ల మీద పెత్తనం చేస్తుండ్రట. జర దాని మీద కూడా దృష్టి పెట్టి, ఎందుకంటే ముసలోళ్ళు అటు ఇటు ఎటుగానోళ్ళ మీద నా వీళ్ళ ప్రతాపము అర్థమవుతుంది. అతి త్వరలోనే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు అని వేసుకుంటున్నారు కొంతమంది. వీళ్ళల్లో ఎందుకు వేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళు కమిటీలు వేసుకొని నిజంగా కూడా లబ్ధిదారులకి చేకూరకుంటే దానిపైన ఖచ్చితంగా కార్యాచరణ ప్రకటిస్తాం. ఆ గ్రామంలో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ గ్రామంలో నిలబడి కూడా నిజంగా ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. దానికి మేము సపోర్ట్ చేస్తూ ప్రజల పక్షాన 100% కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము ముందుంటాం. మా ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. గ్రామం కూడా తిరగడానికి వెనుకాడు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ పాలనలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది పక్కన పెడితే, కొంతమంది మనమాట మరీ చండాలంగా తయారైనారు బోకునాయన్లు. వాని మీద పెత్తనం ఏంటంటే, రోడ్లు ఊసే కార్మికుల మీద, సఫాయి కార్మికుల మీద, మేమున్నాం అధికారంలో తీసేయండి రా అని, నేను చెప్పిన పెట్టండి రా అని చాలా దరిద్రమైన దుస్థితిలో ఉన్నారు. ఇవేనా ఇవాళ పెత్తనం అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, నిజంగా కూడా ప్రజలు అనేది చాలా గమనిస్తున్నాడు. నేను మా పార్టీ తరఫు నుంచే చాలా వరకు ఇటు ఖండిస్తాం. బట్ సేమ్ టైము సొసైటీ అనేది చాలా గొప్పది. ఈ సొసైటీలో విలేకరు వ్యవస్థ ఉంది, ఇంకా వేరే వేరే కమిటీల వ్యవస్థ ఉంది. మనం అందరం కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు కన్ను మూసుకొని ఉండరు. దీనిపైన ఇప్పుడు మీరు ఉండరు తాత, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో ఇటువన్నీ ఎలికి తీస్తున్నారు. నేను సంతోషపడతాను. ఎందుకు సంతోషపడతా అంటే, సొసైటీలో నీకంటూ గుర్తింపు తెచ్చుకున్నావు. మరి నీ భార్య పిల్లలు ఏం తింటున్నారో, నువ్వు ఎట్లా సంపాదించుకుంటున్నావు, నువ్వు ఏం కష్టపడుతున్నావు, మరి వాళ్ళ కూరని పంపిస్తున్నావు నాకైతే తెలియదు. కానీ సొసైటీ కంటూ నువ్వు మేలు చేస్తున్నావు కదా. మరి నీలాక కొంతమంది విలేకరులు కానీ నాలాక నేను కూడా వస్తాను. ఎక్కడైతే అన్యాయం జరిగింది అనుకో అక్కడ నేనైతే ఖచ్చితంగా ఉంటాను. ఏ బిడ్డ, ఏ కార్యకర్త కానీ ఎవరైనా కానీ
బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడితే అక్కడ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి, నా తాలూకా ప్రజల తరఫు నుంచి ఖచ్చితంగా నేను నిలబడతా. మీ అందరూ కూడా సహకారం చేయండి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నాకు చిన్న ఇంటిమేషన్ ఇస్తే కూడా నేను 100% దానిపైన కొట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. ఇట్లా ప్రశ్నిస్తే మనమాట అక్రమ కేసులు పెడతారంట, మస్తు అవుతున్నాయి. ఎట్ట అంటే ఇప్పుడు రాత్రి అయిందంటే చాలు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇట్ట అక్కడ ఐజా స్టార్ట్ చేసి ఇట్ట అల్లంపూర్ వరకు. నాగేశ్వరరావు అయితే భయపడే వ్యక్తి కాదని నేను అనుకుంటున్నా. తాత భయపడినందుకే కేసులకి దానికి నాగేశ్వరరెడ్డి అనే విలేకరి మాత్రం నేను నిజంగా కూడా చూస్తున్నా కదా, నాగేశ్వరరెడ్డి ఎన్నో వెలికి తీస్తున్నాను. నేను సంతోషపడుతున్నాను. ఆనాడు మీ ప్రభుత్వం ఉన్నా చేసినాము, కొంతమంది కళ్ళు కప్పితే. ఇప్పుడు కళ్ళు కప్పినా మేమైతే కళ్ళు తెరుచుకునే ఉంటాము. 100% అది మీ వృత్తి, మీరు చేయాల్సిందే. ప్రజలకి ప్రభుత్వానికి వారధులు విలేకరులు. మరి మీరు నీతి నిజాయితీగా అన్యాయాన్ని వెలికి తీసినప్పుడే కదా ఈ సొసైటీ అనేది మేలుకు. నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఏదో బెదిరిస్తేనో భయపెడితేనో చంపేస్తామంటేనో వెనక్కి దగ్గుతుంటాడు అంటే అది మీ మూర్ఖత్వం. రే పోతే పానం ఒకటేసారి నీ ఎవరిని లెక్క బానిస కుక్క లెక్క బతికే కంటే సావుడే. అవినీతిని ప్రశ్నిస్తూనే చచ్చిపోదాం అనే టైప్ లో చాలా మంది ఉన్నారు. కాకుంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళందరూ కూడా వెనకాల ఉన్నారు, తప్పకుండా వస్తారు. వీళ్ళకైతే బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా సహజ వనరులకు నష్టం కలుగుతుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి. 100% నేను కాదు, మా టీం నే రెడీ చేసిన. వాస్తవంగా చెప్తున్నా, మా టీం గ్రామాల్లో ఉంది. నా టీం కొంత, నా పర్సనల్ టీం కొంత గ్రామాల్లో ఉంది. అన్ని నేను ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తీసుకుంటున్నా. దానిపైన కూడా త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా. మా ఎమ్మెల్యే గారు మేము కూడా ఉండి ఇక్కడ లోకల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని మేము ముందుండి ఎదుర్కొని గవర్నమెంట్ నుంచి ఎవరికైతే ఏ పదాలు కావాలో అందించడానికి నేనైతే ముందుంటాను. మీ B99 ముఖంగా మరో 6 నెలల్లో చాలా సంచలనమే చేస్తున్నాం అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ అని, ఇది గుడ్ మార్నింగ్ అల్లంపూర్ అని మొత్తం తిరిగి సమస్యలు తెలుసుకొని చేయబోతున్నాం అయితే మా దృష్టికి వచ్చింది. నేను ఇప్పుడు వరకైతే ఏం అనుకోలేదు. బట్ మీరు అన్నట్ట చెప్పలేం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు వరకైతే ఆ కార్యాచరణ మా దృష్టికి అయితే వచ్చింది. మీ మనవరైతే తొందరలో మొత్తం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలని ప్రతి మండలంలో రోజువారీగా వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, పాలన ఎట్టుంది, సమస్యలు అన్ని కూడా తీసుకొని పోయి వాళ్ళ పరిష్కారానికి అయితే కృషి చేస్తాడని వచ్చింది. అది కూడా ఈ రోజు అడుగుదాం అనిపించింది. నా ఆలోచన విధానం ఒక్కటే, నేను ఎప్పుడు ప్రజల లోపల ఉండాలి. ప్రజలకి ఎక్కడ ఏ పనులు అవసరాలు ఉండవో ఆ అవసరాలు తీర్చడానికి నా వంతు కృషి చేయాలనేది నా ఆలోచన. బట్ ఇప్పుడు వరకు నాకు పదవి లేదు, ఏం లేకున్నా కూడా ప్రజా శ్రేయస్సే నాకు ఉన్న పెద్ద పదవి. ప్రజల మేలు కోరడమే నాకున్న పెద్ద ఆశయం. నా ఆశయానికి అనుగుణంగా ఈ అల్లంపూర్ తాలూకాలో ఎక్కడన్నా అని ఎవరు ఏ బడుగు బలహీన వర్గాలు, ఉన్నంత వర్గాలలో బీద వాళ్ళు ఉండరు లేరని కాదు. అటువంటి వాళ్ళకందరూ కూడా నా నుంచి ఏ హెల్ప్ అయినా కూడా ముందుండి హెల్ప్ చేయాలనేది నా ఆశయం. నేను ఇందాకనే చెప్తే కదా, నేను ఏదైనా ఒక 10 రూపాయలు సంపాదిస్తే నా కుటుంబానికి కొంతే అంటే పావులో ఉంటే నా కుటుంబానికి కేటాయిస్తా, 30 వంతు ప్రజాసేవకి. అంటే నేను పుట్టినప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ భావాలు ఉన్నాయి. ఆ భావాలు కొడుకు కూడా తీసుకొచ్చినట్లు. మా నాన్న ఒకటే చెప్తుండే, చిన్నప్పుడు ఎవరన్నా ఇబ్బందులు ఉంటే ఎక్కువ చూస్తూ ఉండకుండే. మా నాయన ఆశయం నాకు వచ్చింది. అది ఖచ్చితంగా మా తరాలకు కూడా రావచ్చు, మా వారసత్వానికి కూడా రావద్దా, అందులో డౌట్ ఏం లేదు. కొడుకుని కూడా కొన్ని సందర్భాల్లో చూసినా కదా కార్యక్రమాల్లో. కొడుకే ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, మంచి పొజిషన్ ఉన్నాడు. నా కుటుంబం వెల్ సెటిల్. నేను నా కుటుంబం అంతా ప్రజలే నాకు కుటుంబం, ప్రజలే దేవుళ్ళు. ఈ అల్లంపూర్ తాలూకానే నాకు దేవాలయం. అందుకని నేను ఎప్పుడు లేచిన అల్లంపూర్ చౌరస్తానే కూర్చుంటా. ఇది ఒక దేవాలయం. ఎవరు వచ్చినా నా దగ్గర కూర్చున్నా ఒక పవిత్రంగానే నేను వాళ్ళకి పని చేయాలనుకుంటా. ప్రజా శ్రేయస్సు కోసమే నా జీవితం అంకితమని నా ఆశయం కోసం ఉండా. బట్ నాకు ఏ ఆశయం ఉంది అని అంటే ఏదో పదవి వస్తుంది అనే ఆలోచన ఉండే. మరి మీరు అందరూ చూసినారు, దేవుడు ఉన్నాడు, మా చెల్లెంకరావు నియోజకవర్గంలో అనుకునేదైతే 2 ఎమ్మెల్యేల గెలుపులో కృషి చేసినా కూడా అట్టే నిలబడుకొని ఉన్నాడు. ఎక్కడ కూడా బెడ్ కాలే, ఎవరు ఏ ఆశ చూపించినా కూడా పక్కకు పోలే. ఫస్ట్ నుంచి మొదలుకున్నప్పటి నుంచి అప్పుడు అబ్రామ్ సార్ని తీసుకొచ్చినావు, గెలుపులో కీలక పాత్ర వహించినావు. సరే, సార్కు నీకు ప్రజాపాలనలో ఏం జరిగిందో కొన్ని సమస్యల దృష్టిలో పక్కకు పెడితే
మొన్న విజయాన్ని తీసుకొచ్చినప్పుడు కానీ మీ టీంతో మీ సొంత సైన్యంతో ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కూసబెట్టి గెలిపిస్తుంది. అంటే విజయుడు ఆ టైంలో ఎవరో మాకు తెలియదబ్బా, కిషోర్ అన్న ముఖం చూసినాము, ఇంకొక అన్న ముఖం చూసినాము అని చెప్పారు. కానీ అట్లాంటి సాధారణ వ్యక్తికి కూడా ఎమ్మెల్యే అవకాశం ఇస్తారు. ఇది వాస్తవంగా ఇందులో చెల్లెంకర్ రామరెడ్డిది గొప్ప మనసు. ఆయన చేతులు ఎత్తి దండం పెట్టాల్సింది. మేము కూడా బీదవాళ్ళం, కానీ మాకన్నా బీదవాడిని ఎమ్మెల్యే చేసినట్టు మనం అంతా సంతోషపడాల్సింది. వాస్తవం కాదు, ఎవరికైతే ఆ గుణం ఉండదు. ఆయన పెద్ద వ్యక్తి, పెద్ద మనసున్న వ్యక్తి చెల్లెంకర్ రామరెడ్డి. అదే సేమ్ టైంలో కిషోర్ గారు నువ్వు నా దగ్గర ఉండు, నేను కూడా ఏ అవకాశం వచ్చినప్పుడు మీకు అండగుంటా అన్నాడు. మరి ఆయన పెద్ద ఆయన అడుగుజాడల్లో నేను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఎమ్మెల్యే గారు గెలుపుకి నా వంతు ఏదో ఉడత భక్తిగా పనిచేసినాను. అంతే తప్ప నేనేమో పెద్దగా ఉండి ఇది చేసినాం అనేది ఏముండదు. నేను పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఒక కార్యకర్తగా, ఒక పిల్లర్గా, ఈ అలంపూర్ తాలూకాలో ఒక పిల్లర్గా నేను పనిచేయాలనుకున్నా, పనిచేసిన చెల్లెంకర్ రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఆయన అడుగుతూ ఉంటానని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇంకోటి మనవాడ మా దోస్తులు ఎప్పటి నుంచో అడగబట్టి జర నాకేం మతిమరపు ఎక్కువ పట్టే వాళ్ళ కోసం ముచ్చట చెప్పాలి. అల్లంపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనాడు కానీ ఇప్పటికి కానీ మీ మనవాడు చేసిన సేవా కార్యక్రమాలు ఏమి, అప్పుడు పాస్టర్ల కోసం చేసినవి కానీ ఇవన్నీ ఒకసారి చెప్తా. నేను వాస్తవంగా నేను ఇందాకనే చెప్పిన నాకు ఏ పదవి లేదు, కానీ నా పుట్టినరోజులకే కానీ నేను క్రిస్మస్ పండుగ వస్తే సెమీ క్రిస్మస్ జరిపించడమే కానీ పాస్టర్లకు చేసేది ఒకటి అయితే ఎంతోమంది ముసలి వాళ్ళకి కరోనా టైంలో ఈ కర్నూలు నుంచి అల్లంపూర్ నుంచి కర్నూలుకి ఎవరు తిరిగేవాళ్ళు కాదు. మరి అప్పుడు డాక్టర్లే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇతరులకి ఎంతో మందికి మాస్కులు పంచుతూ, తర్వాత కొంతమందికి భోజనాలు డైలీ నేను టోయిలెట్ కాడ ఒక వారం 10 రోజులు నేను సొంతంగా ఖర్చు పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, నా బర్త్డేలకి హ్యాండ్ క్యాప్ వాళ్ళకి వీల్ చైర్స్ ఇవ్వడము, లేదనుకో చీరలు పంచడం ముసలోళ్ళకి. అంటే ఆ ముసలోళ్ళు కనీసం ఒక రోజు కట్టుకుంటే నా మన్మడి ఇచ్చి అనుకుంటారు కదా, సంతోషపడతారు కదా. అటువంటి వాళ్ళు నేను కూడా బీద కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి ఎవరు కూడా కనీసం ఒక పూటనన్నా సంతోషంగా ఉండాలని చెప్పి సోషల్ సర్వీస్ అని నేను చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నా కదా, నా భావాలు అనేది సోషల్ సర్వీస్. ఆ సోషల్ సర్వీస్ వల్లనే దేవుడిచ్చిన దాంట్లో కొంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తుంది. అంతా తప్ప నేనే పెద్ద చేయాలనుకోలేదు. ఎంతమంది ఎడ్యుకేషన్ వాళ్ళకి వస్తే కూడా నేను ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు, చదువుకున్న చిత్రులు ఉన్నారంటే కూడా నేను చేస్తున్నా. అది దేవుడు ఇచ్చినాడు కూడా మంచిగా చేయాలి, ఇంకా చాలా మందికి అండగా నిలవాలి. నా మనముడు మంచి స్థాయికి రావాలని తాత అయితే కోరుకుంటుండు. తాత ఎప్పుడు పిలిచినా కూడా మన కోసం రానిక సిద్ధంగా ఉంటాడు. తాత మీ ఆశీస్సులు, పెద్ద మనుషుల ఆశీస్సులు, అదే విధంగా నేను కోరుకునేది ఒక్కటి ఏంటంటే నా తాలూకా సస్యశ్యామలంగా ఉండాలి, నా తాలూకా ప్రజలు బాగుండాలి, నా తాలూకాలో ఉన్న ఏ చిన్న కష్టం రాకుండా అందరూ బాగుండాలా, అందులో నేను ఒకటి ఉండాలని నా ఆశయం. నా జీవితం మరొకసారి చెప్తున్నా, అల్లంపూర్ ప్రజలకి నా జీవితం అంకితం. ఖచ్చితంగా ప్రజాసేవలు ఉండాలనుకుంటున్నా, ప్రజాసేవనే చేస్తా. ఇంక ఇది తప్ప నాకు ఏం లేదు. అవును మేడం. ఇంకోటి మన కేంద్ర ప్రభుత్వం మీద ఏంటి ముచ్చట, ఎట్టుంది వాళ్ళ పాలన? 3 సార్లు అధికారంలోకి వచ్చారు కదా. కేంద్ర ప్రభుత్వం అనేది వాస్తవంగా ఇప్పుడు ఈ మన తాలూకాలో మాత్రం బీజేపీ ప్రభుత్వం అనేది ఎవరేం పట్టించుకోరు. సరే ఉండొచ్చు, కొంతమంది బీజేపీ నాయకులు ఉండొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా అప్పుడేమో 2,000 నోట్లు రద్దు చేశా, ఒకరికి 15 లక్షల మీ అకౌంట్లోకి వేస్తా అని చెప్పా. ఎక్కడ తక్కువ ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది, ఎక్కడ కరెక్ట్ చేస్తుంది? అందుకని ఇంకోటి, నేను కేంద్ర ప్రభుత్వాన్ని నిందించేంత పెద్దవనైతే కాదు, కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పేద బడుగు బలహీన వర్గాలకి ఏం మేలు జరుగుతుంది అనేది ఒకటి కూడా జరగదు. ఏం పథకాలు పెట్టినా కానీ కూడా మన కార్పొరేట్ కంపెనీల వాళ్ళకి మేలు చేస్తున్నాడే కానీ బీద వాళ్ళకి ఏమైనా చేస్తున్నాడు కాంగ్రెస్, ఇది బీజేపీ గవర్నమెంట్. అందుకని ఊక మాట్లాడుకోవడానికే ఈ ముచ్చట్లు సరిపోతాయి, కానీ ప్రజల్లోకి వెళ్ళి పని చేసే వాళ్ళు ఎవరనేది ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధి చేస్తారని నేను నమ్ముతాను. ఇంకోటి మన కూడా నాకు జనాలే పోదాం అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుంది, సంపతని ఎందుకు కోల్పోయిందో అని, పోతే ఎట్లుంటుంది అని, మళ్ళీ ఏమన్నా ఆయన మనసులో పెట్టుకుంటాడు అనేది అనిపిస్తుంది. సంపత్ అన్న అనే వ్యక్తి ఏంటంటే, నేను ఇందాక మాట చెప్తాను, తాలూకాలో ఉండి
ప్రజా చేసే వాళ్ళు, ప్రజల్లో ఉండే వాళ్ళని ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు మా బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రాంగ్. ఖచ్చితంగా 31,000 మెజార్టీతో మా ఎమ్మెల్యే విజయ్ గారు గెలిచినారంటే ఎంత స్ట్రాంగ్, కొత్త వ్యక్తి, రాజకీయ అనుభవం, పార్టీ స్ట్రాంగ్. దానికి తోడు చెల్లెంకట్రామరెడ్డి గారి అనుభవం. ఆయన కలిబల్లి మాటలు చెప్పే వ్యక్తి కాదు. ఆయన ఏదైనా పని చేస్తుంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. ఆ నమ్మకం పైన పార్టీ మీద ఉన్న ప్రేమతోని ప్రజలు ఇక్కడ గెలిపించినారు. ఆయనకి ఏదో వచ్చి 2 మాటలు చెప్పి చార్మినార్లో కూర్చొని 2 మాటలు చెప్పి మళ్ళీ పోయి హైదరాబాద్లో కూర్చుంటాడు. అట్లా ప్రజలు ఎవరు నమ్ముతారు? ఇప్పుడే కాదు, ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. సంపత్ సార్ని ఎందుకు నమ్మరంటే ఆయన ఈ తాలూకాకి చేసిన మేలు ఏ ఒక్కటి లేదు. 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే చేసినావు, ఏ ప్రాజెక్టులు తెచ్చినావు అలంపూర్ తాలూకాకి? నువ్వు ఏ కంపెనీలు తెచ్చినావు? అంటే ప్రతిపక్షంలో ఉంటూ నువ్వు సంపాదించుకునేవా? ప్రతిపక్షంలో ఉంటూ ఎంతో మంది ఎమ్మెల్యేలు కొట్లాడి వాళ్ళ తాలూకాని డెవలప్మెంట్ చేసుకుంటలేరా? ఆ సోయి మీకు లేదు. ఎందుకు లేదంటే నీవు నీ కుటుంబం అనే తప్ప అలంపూర్ తాలూకా అనే కుటుంబాన్ని పట్టించుకునే దాకాన ఏ రోజు సంపత్ కుమార్ చేయలేదు. అందుకనే తిరస్కరించినారు. ప్రజలు ఎందుకు తిరస్కరించినారు? ప్రజల్లో ఉండి ప్రజలకు మేలు చేస్తే ఎప్పటికైనా ప్రజలు ఆదరిస్తారు. గొప్ప మేధస్సు కలిగిన వ్యక్తులు అలంపూర్ తాలూకాలో అడిగడ్డలు ఉన్న ప్రజలు. ఈ ప్రజలు మన్నాలను పొందాలంటే నువ్వు ప్రజల్లో తిరిగితే చేస్తారు. వచ్చిన వాళ్ళే కసురుకొని పంపిస్తే నీకు ఓట్లు వేస్తారు. అందుకని నేను తిరస్కరించినారని నేను అనుకుంటున్నాను. అలంపూర్ అభివృద్ధి ఎట్లా ఉంది? ఆలయ అభివృద్ధి అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. మేము ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రసాద్ స్కీమ్ కింద 40 కోట్ల ఫండ్ తెచ్చుకో. ఇప్పుడు ఇక్కడ కట్టిన అవన్నీ చూడండి మీరు పోయి. మా గవర్నమెంట్ లో అభివృద్ధి చేసినదే కానీ వీళ్ళు సంవత్సరం అయింది ఎక్కి ఏ అభివృద్ధి అయితే ఇంతవరకు ఏం చేయలేదు. ఇంకా మాకు కొన్ని ఉండే ఆలోచనలు ఉండే, మేము ఇంకా చేస్తుంటాం. బట్ మా దరిద్రం కోసం మా గవర్నమెంట్ రాలేదు, మా దురదృష్టం కోసం మా గవర్నమెంట్ రాలేదు. మా అదృష్టమే బాగుండింటే ఇదొక్కసారి కానీ మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింటే అల్లంపూరు తాలూకా సస్యశ్యామలం అవుతుంది. నిజంగా చెప్తున్నా, సిద్దిపేటలో హరీష్ రావు ఎట్లా డెవలప్మెంట్ చేసుకున్నాడో అల్లంపూర్ కూడా చెల్ల వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో, విజయ్ గారి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు అల్లంపూర్ తాలూకాలు జరుగుతుండే. బట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే, కానీ గవర్నమెంట్ లేదు కాబట్టి చేయడానికి కూడా ఆస్కారం లేదు. అదొకటి. సరే మనవాడా, అయితే అంతా మంచిగా ఉన్నారు కదా ఇంట్లో? అందరం బాగున్నాం తాత, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ నాకు పొద్దు మూపుతుంది. పొద్దు మూకినాక బస్సుల పరిస్థితి పక్కన పెడితే పొద్దుగాలుగానే బస్సులు లేవు సరిగా. అదే కదా, ఈ ఊరికి టైం కూడా ఈ గవర్నమెంట్ పుణ్యం అని చెప్పి కనీసం సౌకర్యాలు అంటే ట్రావెలింగ్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే బస్సులు ఉచిత బస్సు అన్నారు. నిజంగా గంటకి 4-5 కాదు మనవాడా, నేనేమో టికెట్ పెట్టి నిలబడాలి, వాళ్ళు వచ్చి ఉట్టిగా కూర్చుంటారు. మళ్ళీ సీట్లు అనేవి హైదరాబాద్ చూసినావు కదా మనవాడా, సగం సీట్లు ఇట్లా ఆడోళ్ళకు ఉంటాయి, ఇట మగోళ్ళకు ఉంటాయి. అంటే ఇది ఎక్కడి గవర్నమెంట్ అయినా మా శాతం అయితే లేదు. డబ్బులు పెట్టాలి నిలబడాలి, డబ్బులు పెట్టాలి నిలబడాలి. అందుకనే ఈ గవర్నమెంట్ సోయి లేదు. సోయి లేకనే 100 బస్సులు ఉండేది 50 బస్సులే తిరుగుతుంది. నువ్వు ఎందుకు తిప్పుతున్నావు అంటే ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టినావు, ఏదో తూతు మంత్రం ఉంటుంది. తూతు మంత్రంగా పెట్టినావు, తూతు మంత్రంగా తిప్పుతున్నావు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా కూడా బలమైన సంకల్పంతో పని చేయాలనే ఆలోచన ఉంటే 100% బస్సులు తిప్పు. ప్రతి విలేజ్ కి బస్సులు తిప్పు. ప్రజల సౌకర్యార్థం, వాళ్ళ రవాణా కోసం బస్సులు చేయి. నువ్వు ఫ్రీ బస్సు పెట్టినావు కాబట్టి సరే, ఆడవాళ్ళకన్నారు మగవాళ్ళకి మన తప్పదు తాత. మనం మగవాళ్ళం కాబట్టి తప్పదు. బస్సులు ఎక్కాలంటే మనం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సింది. కనీసం ఆ ఇచ్చిన ఆడవాళ్ళకన్నా సౌకర్యవంతంగా బస్సులు తిప్పని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆ బస్సులు లేవు కాబట్టి ఇంకోటి ఫ్రీ బస్సే అంటున్నారు కానీ పెరిగిన రేట్లు తెలుస్తలేవు. ఈడ ఫ్రీకి ఇచ్చి ఆడ దొబ్బేస్తున్నాడు అని అంతా ప్రజలు. అందుకనే నీలక నాలక కొంత గొప్ప చదువుకునే మేధావులు ఆలోచన చేస్తున్నాం. ఆలోచన చెప్పి ఈ గవర్నమెంట్ కి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేనైతే చెప్పను. ఇంకోటి మనకు కూడా అవుతుంది జ్ఞానోదయం. ఎట్టంటే ఇప్పుడు కర్ణాటకకి వెళ్ళి చూస్తే రేట్లు పెంచినారంటే బస్ టికెట్ రేట్లు. పెండ్లాంకి ఫ్రీకి ఇస్తారు, మొగుని కాడ దొబ్బేస్తారు. ఇట్లుంటది ఇంకా. అంతే కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతే. అందుకని ఆడోళ్ళు బయటికి వస్తే ఏదో నెలకు 2 సార్లు 3 సార్లు, మొగోళ్ళకి తప్పదు కదా ఇంకా దినం తిరుగుతూనే ఉంటారు. నేను అనేది అందుకనే ఇప్పుడు ఆడోళ్ళు
ఎప్పుడన్నా బస్సులు ఎక్కితే కొట్లాడిన దాఖలు లేకుండా ఇంతకు ముందు కాలంలో. ఇప్పుడు ఏడ చూసుక సిగ్గపట్లు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు అంటే సీట్లు దొరకక. నువ్వు బస్సులు తక్కువ వేయడం, తక్కువ రవాణా సౌకర్యం పెట్టడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వ్యక్తి అయితే కానీ వాళ్ళకి మేలు చేసిన వ్యక్తి కాదు. నిజంగా చాలా మంది ఆడవాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఉచిత రవాణా లేకుండా మనైనా టికెట్ పెట్టుకొని పోతాం, కనీసం బస్సులు టయానికి వస్తే చాలు అంటున్నారు. నీ ఉచిత బస్సు ఎవరు కావాలంటున్నారు. ఇక్కడే కాదు, కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా మంది అట్లా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. అతి త్వరలోనే రేపు స్థానిక ఎలక్షన్లు రేపు పెట్టమను. మెజారిటీ సర్పంచులు, మెజారిటీ ఎంపీటీసీలు, మెజారిటీ జెడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది 100% నేను చెప్తున్నాను. ఇంకోటి మన వీడియో చూస్తున్నటువంటి మన చిన్న పోరలకు, అక్కలకు, అమ్మలకు, మనవళ్ళకు, నాలకరి తాతలకు ఏం చెప్పాలనుకుంటున్నావు జర చెప్పరాదు. నిజంగా కూడా B9 న్యూస్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్. అదేవిధంగా రేపు సంక్రాంతి శుభాకాంక్షలు, రేపు రాబో సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా యువత చెడు మార్గాన్ని పోవద్దు, మీరు కూడా మంచి ఆలోచన విధానంతో చదువుకోండి. యువత అనేది ఈ దేశానికి పట్టుకొమ్మలు. మీరు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, మీరు బాగుంటేనే ఈ తాలూకా బాగుంటుంది. మహిళలే కానీ నిజంగా కూడా పురుషులే కానీ చదువుకునే పిల్లలైతే మీ తల్లిదండ్రుల మాట వినండి, బాగా చదువుకోండి. మీరు ఉద్యోగస్తులు కాండి, ఇతరులకి మాదిరికరంగా మీరు కూడా జీవించాలని, మీరంతా బాగుండాలని పెద్దలకే కానీ మరి పిల్లలకే కానీ యువతకంతా నా సందేశం ఏమంటే చెడు మార్గం, ఏ సిగరెట్ అలవాటు లేకుండా, మందు అలవాటు లేకుండా మీరు మంచి ఆలోచన విధానంతో బాగా చదువుకోండి. అవసరమైతే మీ గ్రామాలలో మాలకటోళం వచ్చి నేను కొన్ని అనుకుంటున్నా, గ్రామాలలో ఇప్పుడున్నే గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోయి అడగండి. ప్రతి ఊర్లో గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని అందరూ చదువుకొని ఈ దేశంలో, ఈ దేశ అభివృద్ధిలో యువత పాల్గొనాలని చెప్పి నా విలేకరుల సమావేశం ముఖంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ మనవాడ. అంటే ఈరోజు మనవాడి కాడికి వచ్చినందుకైతే మనసంతా చాలా ఖుషిగా ఉంది. సేవా కార్యక్రమాలే చేయుడు కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగులు నిండాలి అంటే ఒక్కటి చదువు. చదువు ఒక్కటే మార్గం. లక్షల రూపాయలు సంపాదించాలన్నా, ఏం చేయాలన్నా, మన కుటుంబం గౌరవం నిలబడాలన్నా మనవడు చెప్పినట్ట చదువే ముఖ్యం. అటువంటి చదువు కోసం మనవడు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి భవిష్యత్తులో నా దృష్టికి వచ్చిన వాళ్ళని కూడా మనవడి కాడికి అయితే తీసుకొస్తా. ఒకటే, మనవడు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన లేనోళ్ళు ఎన్నో చెప్తుంటారు. ఈ షోలో వినాలే, ఈ షోలో ఇడిచిపెట్టాలి. మంచిని స్వీకరిద్దాం, చెడును వదిలేద్దాం. కాబట్టి ఈ షో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, ప్రజలకు తెలియజేసేది ఒకటే, నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి మేమేమి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి మీరు రాసుకోండి. ఎట్లా అంటే ఆనాడు ఏమేమి మనకు పథకాలు వచ్చినాయి, ఈనాడు ఏమేమి వస్తున్నాయి, ఆనాడు మన గౌరవం ఎట్లుండే, ఈనాడు ఎట్లుండే, ఆనాడు గ్రామాల పరిస్థితి ఎట్లుండే, ఈనాడు ఎట్లుండే అనేది మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా తేడా లేదనేది మీకే ఎరకైతే నేను చెప్తున్నా. మరి ఈరోజు మనకైతే మనవాడు చాలా సంతోషం, మస్తు టైం ఇచ్చిండు. మళ్ళీ ఏమన్నా ఎవరికైనా ఆలోచనలు వస్తే కింద అయితే కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, జర దాంట్లో పెట్టండి. మళ్ళీ మనం వచ్చి కలిసి మళ్ళీ అయితే మీకు సమాధానం అయితే చెప్తాం. థ్యాంక్ యూ తాత. మీరు మీ B9 న్యూస్ నిజంగా కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న సమస్యలు ఇంకా వెలికి తీస్తూ గవర్నమెంట్కి ప్రజలకి వారధి ఉంటూ మీరు ముందుకు వెళ్ళాలా. మీరు మొన్న ఎన్నో అవార్డులు తీసుకున్నారు. అలాంటి అవార్డులు నిజంగా కూడా నీకు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తాత. థ్యాంక్ యూ.